ఇంకా కూర్చున్నది లేవట్లేదా? నడు నడు ఇక పో నాయన పో. బిడ్డింటికి పోతావు, ఆ స్కూల్ ఇంకెక్కిపోతావు పో. అరే పెద్దోడా, ఇంత పని నేను చచ్చిపోతే రాని నీ కొడుకుల బిడ్డలను నా లెక్క పెంచుకోరు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోరు, కానీ అన్ని కోల్పోయినాడు. మేము తప్పు చేసిందని తెలిసినాడు. నేను ఉండకపోవచ్చు, కానీ నీకు బాధ చిన్నాడు. నానున్నాడని మర్చిపోకు, నానున్నాడని మర్చిపోకు. నువ్వు సల్లంగా ఉంది. ఏపా మేము సల్లనే ఉంటాం కానీ పోతానా పోతానా ఉన్నావే? అల్లుడు ఎట్లా వచ్చినావు? ఏం లేదే, మీ అత్తారింటి కూడా మీకు ఎకరం భూమి ఉందట కదా? ఉన్నది. అది ఇక మన ఊరు పక్కకే ఉండే, చాలా రోజు పడా ఉండబట్టే పాలకిత్తేమేమో అని అడుగుదామని వచ్చిన. ఇస్తే మంచిదే గానీ దానికి నీళ్ళ రేవు లేదు. మా బామారులు పెడితేనే నీళ్లు. నీళ్ళు ఎందుకు లేవు? మా ఉన్నాయి. మీ మాకి దున్న శాత కాక దున్నట్లేదు. నీకేం తెలిసే, రాఘవంగా పెట్రోల్ కి అయితే 200, దున్న శాతం కాదు. ఇగో మామ, మీరు నాకు ఇత్తంటే చెప్పుండ్రి, కష్టం సుఖం నేను చేసుకుంటా. ఇగో అల్లుడు, ఆయన అట్లనే అంటాడు గాని లోకం మీద ఎంత ఇస్తే అంత ఇచ్చి దునుకోపు. బావా బావా, బామారెడ్డి వచ్చినావు? మీతో నేను ముచ్చట చెప్పిపోదామని వచ్చింది. ముచ్చట? ఏ ముచ్చట తమ్మి? నిన్న పెదబాపు చెట్టు కింద రంది కొద్ది కూర్చుంటే పోయి మందలిచ్చిన. ఏందే పెదబాపు గీడ కూర్చున్నావనంటే, అన్నలు నాకు ఏరు వస్తారట బిడ్డ అని అన్నాడు. ఏంది ఏడు వస్తానంటారా? ఏంటి తమ్మి నువ్వు అనేది నాకేమీ అర్థం కావట్లేదు. అవ్వక్క, నిన్న పొలం కాడ బాగా లొల్లైందట. ఆ వంటల్ని అన్నదమ్ములు ఇద్దరు ఒక్కటై తింటే ముగ్గురు దగ్గర తినాలి, లేదంటే ఏరు వస్తామన్నారట ఇయ్యాల. ఏంది ముగ్గురు దగ్గర ఉన్నది? ఇద్దరు అన్నదమ్ములేగా? అన్నదమ్ములు ఇద్దరే గాని వాళ్ళు ఆడిబిడ్డను కూడా లెక్కేసి రక్క. ఆనాడు పెదవాపుని లగ్గం చేసినాడు కట్నం కింద ఎకరం భూమి రాసిచ్చిండట కదా. అగో గా భూమి కోసమే లొల్లైతుందట అక్క. అప్పుడు మా పెళ్ళప్పుడు ఆయన దగ్గర చిల్లు కావాలేకనే మాకు ఆ భూమి రాసిచ్చాయి. గా భూమి కూడా లేదురా బావా. ఆశలు అంతస్తులైనప్పుడు విలువలు పడిపోతే పాపం. నాకు తెలిసి అలా పెదవాపుకు ఏరు వస్తారు కావచ్చు. కూడబెట్టిన సొమ్ము కుక్కల పాలైనట్టు ఏం సంపాదించినా ఎల్లగొడితే అన్ని సంపాదించినా ఆతల పోవాలా? పాపం మా నాన్న తన కడుపు మార్చుకుని మా కడుపు నింపిండు. రాయా పద పోదాం. అల్లుడు వచ్చాక మాట్లాడు. సరే మా పోయిరండి అత్తమ్మ. మా అవ్వ మా ఇంటికాడ ఒక్కతే ఉంటాను. అది ఎట్లుంటుందో ఏం తింటాను. అరే ఏం తింటాందో ఎట్లుండే ఉన్నదే? అంతలా అయితే ఓ రోజు పోయి చూసిరా. ఓ రోజు పోయి చూసేస్తేనే అయిపోతుందా? మరి ఏం చేద్దామే? ఏం చేసుడేమున్నది, మా అవ్వను మన ఇంటికి తీసుకొచ్చుకుందాం. అది ముసలి పానమే, ఎట్లుంటది అక్కడ ఒక్కతి. సరేది ముసలిది ఏం చేస్తాం, బుక్కడ బువ్వ కాదు అవుతామనే. సరే పోయి తీసుకురాపో. పోందా, ఇందా బాగా కొడుతుంది. సుప్రియా జే, నేను ఊళ్ళో కొబ్బరి బియ్యం చేస్తా, ఆ సద్దులు పెట్టు బయట పోదాం.
మనుషులేనారా? కన్న తండ్రిని ఏరు వస్తారా? ఏ పాపం చేశాడ్రా? మిమ్మల్ని కరుడే పాపమా? మమ్మల్ని అనే పాపం చేసిండు. అయ్యకేరు పోయి అనగా ఆడు ఎవరో ఉరికొచ్చి రఘులాడుకుంటా ఎవరైనా తిరు అంటే రావా దారా మీ ఇద్దరితో అది ఉంటలేదా? మీకే తల్లిగారు కదా, దానికి తల్లిగారు కాదా? ఇయ్యాల ఆయికొచ్చిందయ్యా అత్తగారిని బాగాకు. మరి నిన్న మొన్న రాలేదు, ఆపది సంబంధించినప్పుడు రాలేదు. బాగా పండుగతో రాగానే అచ్చి ఫుల్ బాడీలు 5 కిలోల మటన్ చేస్తే అర్థంగా తీసి పక్కకు పోతుంది. మరి ఆపదికి సంపదికి ఫోన్ చేసి ఒక్కరు అడిగినా మరి మా అమ్మని ఎట్లా అడిగావా? మరి మా మామ ఎట్లా అడిగినావా? అది ఆడికి రాదు. ఇవాళ మామ పేరు పోయాగానే వచ్చినావా? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చాయి గారి ఇంటికి గర్వదాన్ని మాట్లాడు ఫస్ట్. అన్న నువ్వు ఎన్నెల చెప్పు, కన్న తండ్రికి ఏ రోజు ఎల్లగొట్టుడు తప్పు. మరి ఎవరను నీ ముఖం చూసరా? ఓ తమ్మి నువ్వే నారా? ఈసారే చక్కదనం లేదు, ఇంకా నా ఇంటికి వచ్చి చెప్తావా? ఒరే పెద్దోడా, ఆడికంతే తెలియదు గాని నాన్నని ఏ వస్తుంటే నువ్వు ఎట్టా చూస్తూ ఊరుకున్నావురా? అవ్వలేదు కదా మనకు. అయ్యా మనల్ని చూసుకునే బతుకుతుండు. బుక్కడి బుగ్గ కోసం ఏరు వస్తారా మీరు? ఇగో అక్క, బుక్కెలు భూమి పెట్టక 7,000 మేము. మరి ఎందుకు వచ్చిరా? మీకు కట్నం కింద భూమి ఇచ్చిండు కదా, రాసిచ్చిండు. ఇప్పుడుగా భూమి మా పేరట వేయాలి, లేకపోతే గా పాతిని కలవని గక్కనే చస్తాడు. లేదు కాదు కూడదు ఆయన మీద ప్రేమ చూసే వరకు పక్కని కూడా చూడం. ఏందిరా కట్నం కింద నాకు భూమి ఇచ్చిండని నాన్నని ఏ రాస్తిరా? ఒరే నా లగ్గమైనప్పుడు మీరు చిన్న పోరగాండ్రా. మన అవ్వ చచ్చిపోయినాక నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచినారో మీకు తెలుసా? చేతిలో చిల్లి గవ్వ లేకపోతే భూమి చూపించి మీ బావ నొప్పించి నా లగ్గం చేసిండ్రా. ఇప్పుడు ఆ భూమి కావాలంటారా? కొట్లాడతారా మీరు? అంటావే అంటాం, బరాబర్ అంటాం. ఇప్పుడు ఆ భూమి ఎక్కడ ఎంత దొరికారా? అక్షరాలు 60 లక్షలది. అప్పుడు ఏదో రాసిచ్చాడు, అప్పుడు విలువైంది, ఇప్పుడు విలువైంది. రేట్ లేదా ఇప్పుడు? మీ ఇడిచి పెడతా ఇడిచి పెట్టాం. ఏదో చిన్న పొరవాళ్ళు రాసిచ్చాడు, అప్పుడు తెలుగు 5,000 రాసిండు. ఇప్పుడు తెలుసా కింద అప్పుడు నీకెందుకు ఇస్తూ ఇయ్యబావు. అంటే భూమి మీద ఎదిగిందని మా విలువ తీసేస్తారా? మరి మునిగిందని పొడలు వారేసుకుంటారా? అయ్యో బావా, నీ సంగతి మాకు తెలియదా? సాతాలు చెప్పి సల్లబడగొట్టాలనుకుంటున్నావా? ఇగో అక్క, మేము చెప్పేది ఒకటే, చెరో 5 లక్షలు ఇస్తాము, భూమి ఇచ్చిపెట్టి సపరేకవో. లేదు కాదు కూడదు అంటావా? నువ్వే తర్వాత అనుభవిస్తావు. చక్కగా మేము చెప్పి నేను బావ మాటలు పట్టుకొని నువ్వు నాకేదో తెలుసని ఎగురుతాను గాని ఏది నడవది. మేము చెప్పినట్టు నువ్వు అంటే నీకేమున్నారే తెలివి, మాకు లేదా? ఇన్ని రోజులు ఎందుకని ఊపుకున్నా? రేపు పొద్దున మీరు ఇచ్చిన భూమిలో నేను నాగపోతే నేనేందో చూపిస్తా. సరే బావా, దున్ను దున్ను. ఎన్ని నాగాలు తీసుకొచ్చి ఏ టాక్ తీసుకొచ్చి ఏ సాలు పెట్టి ఏ ఇతరు ఎత్తో నేను కూడా చూస్తా. నువ్వు దున్ను. ఇంతకీ నాయన ఎక్కడున్నాడ్రా? ఇంకెక్కడ ఉంటాడు? ఆ పాత్రి కాడు ఉంటాడు. పొద్దుగాలనే ఏ రోజు పంపించాము నిన్న ఆయనను. చూడు తమ్మి, మీరు మంచిగా ఆలోచించుకుని ఫోన్ చేయండి. మీరు చిన్నప్పుడు సంకని ఎత్తుకుని పెంచిన స్థానాన్ని మర్చిపోతుంది. గందుకే అంటారా, కొడుకులు ఎప్పుడు నరికేసిన కొమ్మలే అని. సరే అక్క, మేము నరికేసిన కొమ్మలమే, మీరే పూసిన పూలు అయితే తీరారు. ఇగో అక్క, ఒక్క ముచ్చట చెప్తానా, నీకు ఇచ్చిన భూమి మాకు ఇత్తనో సరాసరి ఆడబిడ్డగా ఉంటావు. లేదు అని అనుకో, నువ్వు అటు నేను ఇటు, మీరెవరో మేము, నీకు మాకు సంబంధం లేదు. పోదా పోరి పోరి. ఏమైనా పోరి పరా. నాన్న నాన్న బిడ్డ
ఏంది బిడ్డ గిట్ల చెల్లు? నాకెందుకు చెప్పలేదు నాన్న? అంటే నేను లేననుకున్నావా? నువ్వు ఉన్నావని ధైర్యం నాకున్నావు, నేను నీ దగ్గరికి రాలేని పరిస్థితి బిడ్డ. అట్లా గాని వాళ్ళు కొట్టినా తిట్టినా పడుకుంటుంటావానే? కన్నందుకు వడాలి కదా బిడ్డ, కొట్టినా తిట్టినా వాళ్ళే కదా. అందుకే సత్యదాకా వాళ్ళని చూసుకుంటైనా బతుకుతా. రెండొద్దులు నా ఇంటికి రారాదే నాన్న. ఒక్కడివే ఎన్ని రోజులు ఉంటావు? నాకు రావాలనే ఉన్నది బిడ్డ, కానీ కొడుకులు దూరం కొట్టగానే బిడ్డింటికి తోబట్టినాను అంటారు. చెరదీసిన ఆడబిడ్డను నిందల పాలు చేస్తారు. వద్దు బిడ్డ వద్దు, నేను రాను బిడ్డ. ఇదంతా నాకు రాసిచ్చిన భూమి వల్లనే అట కదా. మీ భూమి మీరు తీసుకోండి. గట్లుంటా బిడ్డ? తమ్ముడు నన్ను చంపినా మంచిదే, నీ భూమి నీదే. ఎప్పటికైనా నీ భూమి నీకు పట్టా చేస్తా బిడ్డ, నీకు పట్టా చేపిస్తా. మరి ఈసారి భూమి మేమే దున్నుకుందాం అనుకుంటున్నాం, ఏమంటావే మరి? మీకు ఇచ్చిందే దున్నుకోవడానికి కదా బిడ్డ, దున్నుకోపోలే. కానీ బాబు, నువ్విక్కడ తమ్ముళ్ళు అక్కడ నాకు నచ్చలేదే. ఏదో విషయం తేలాకనే మేము దున్నుకుంటాం. అగో గట్లా అంటావేంది? వాళ్ళు మన కట్టం కిందనే రాసి ఇచ్చేది, వాళ్ళని అడిగేది. నడువు దున్నుకుందాంపా. నువ్వు అట్లా ఆగు. ఏగేగిపోతే వాళ్ళు మేకులే కూర్చుంటారు. ఇద్దరు ముగ్గురిని పిలిచి పంచాయతీ పెట్టి మాట్లాడుకుందాం. అల్లుడు నువ్వు ఎగిరిత పడదు, జర రాగు మాట్లాడదాం. పెదబాబు, ఏంద్రా? నువ్వు అక్కకి రాసిచ్చిన భూమిని అన్నలు కొలుసుకుంటారు. కొడుచుకుంటానా బిడ్డ? రా బిడ్డ రా. అల్లుడు